హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మా బాబు కోసం స్కూల్ నుంచి వచ్చేలోపు ఒక స్నాక్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. దానికోసం అని పకోడీ చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా మనం పకోడీ కోసం నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే బౌల్లోకి తీసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దాంతోపాటు సన్నగా కట్ చేసిన కొత్తిమీర. దీని తర్వాత అలాగే ఒక అర స్పూన్ జీరా వేసుకుంటున్నాను, జీలకర్ర, కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నానండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు, ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు మనం దీంట్లోకి శనగపిండి వేసుకుంటున్నాం. ఒక 4 స్పూన్లు అయితే శనగపిండి వేసాను. అలాగే 1 స్పూన్ బియ్యపిండి వేసుకుందాం అండి. బియ్యపిండి వేసుకుంటే ఏంటంటే కొంచెం కరకరలాడతాయి పకోడీ, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ముందే వాటర్ పోయకుండా కలుపుకోవాలి. తర్వాత చూసి వాటర్ కావాల్సి వస్తే దాన్ని బట్టి కలుపుకోవాలండి. ముందు ఇప్పుడు ఉల్లిపాయల్లోనే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఇదంతా తడిచిద్ది కొంచెం. ఇప్పుడు కొంచెం వాటర్ కలుపుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మొత్తం కలిపాము. ఇలాగ కలుపుకోవాలండి. మరీ వాటర్ ఎక్కువ పోయకూడదు, మరీ అని గట్టిగా కలపకూడదు. కొంచెం మీడియంగా కలుపుకుంటే కరకరలాడుతూ ఉంటాయి. ఆ వాటర్ ఎక్కువైనా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకొని ఒకసారి ఉప్పు చూసుకొని సాల్ట్ మీకు సరిపోయింది అనుకుంటే పక్కన పెట్టుకోండి. సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ అనేది కలుపుకోండి మళ్ళీ. ఓకే, సాల్ట్ అయితే సరిపోయిందండి నేను వేసింది, ఇంకా నేను వేయట్లేదు. ముందుగా అయితే స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. దీంట్లో ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కేలోపు నేనైతే మీ అందరికీ ఒక పొడుపు కథ వేస్తున్నానండి. దీనికి ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. తల ఉంటుంది కానీ కళ్ళు ఉండవు. అదే దాని ఆన్సర్ ఏంటనేది మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. లేదంటే ఈ వీడియో లాస్ట్లో నేనే చెప్తాను. ఆయిల్ అయితే ఇప్పుడు హీట్ ఎక్కిందండి. మనం పకోడీ వేసేసుకోవచ్చు. ఆయిల్తో జాగ్రత్తగా ఉండండి, కొంచెం నిదానంగా వేయండి. కొంచెం ఫ్రై అయ్యాక నిదానంగా గరిటెతో కదపండి. అటు ఇటు తిప్పుతూ ఉండండి, మాడిపోతూ ఉంటాయి లేకపోతే. కొంచెం రెడ్ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చండి, గోల్డెన్ కలర్ వచ్చాక. పకోడీ అయితే బాగా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇంకొక వాయి వేసుకుందామండి. పిల్లలకి ఎప్పుడైనా ఇంట్లోనే చేసి పెట్టాలండి. ఇలా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైం కల్లా ఇలా ఏదో ఒకటి రెడీగా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. లేదంటే పద్దాక బయటవి ఏ ఒకటి కొనిపించమని మారం చేస్తూ ఉంటారు. ఓకే అండి, వేగిపోయాయి. ఇంకా తీసేసుకోవచ్చు మనం బౌల్లోకి.
చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా బాబు స్కూల్ నుంచి రాగానే టేస్ట్ ఎలా ఉందో వాడిని అడిగి తెలుసుకుందాం. మమ్మీ నా కోసం ఈరోజు ఏం స్పెషల్ చేసా? నీకోసమా ఒక స్పెషల్ స్నాక్ అయితే చేశాను, తీసుకొస్తానుండు. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో తిని ఎలా ఉందో చెప్పు. ఓకే. ఎలా ఉంది? బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంది మమ్మీ. టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది మమ్మీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నేను వీడియో స్టార్టింగ్ లో అడిగిన పొడుపు కథ అయితే గుర్తుందండి. తల ఉంటుంది కానీ కళ్ళు ఉండవు. దానికి ఆన్సర్ ఎవరికైనా తెలిసిందా అండి? తెలియకపోతే నేనే చెప్తాను. దాని ఆన్సర్ వచ్చి గుండు సూదండి. మా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ.